ఈ మధ్యకాలంలో ఈవీ కంపెనీస్ తమ కొత్త వెహికల్ లాంచెస్‌ని ఏఐని యూజ్ చేసి వీడియోస్ క్రియేట్ చేస్తున్నారు. పోస్టర్స్‌ని క్రియేట్ చేస్తున్నారు. ఈవెన్ మేము కూడా మా యూట్యూబ్ సంబంధించిన థంబ్‌నెయిల్స్‌లో కానివ్వండి, యూట్యూబ్ వీడియోస్‌లో కొన్ని టీజర్ వీడియోస్‌కి ఏఐని అయితే యూజ్ చేస్తున్నాం. దానికి సంబంధించిన కంప్లీట్ వీడియోని మన ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్ అయితే పోస్ట్ చేయడం జరిగింది నిన్న. అయితే ఆ వీడియో పోస్ట్ చేసిన తర్వాత మన వ్యూవర్స్ ఏమైనా కామెంట్ పెట్టారంటే, మీరు ఏ ప్లాట్‌ఫామ్ యూజ్ చేస్తున్నారో చెప్పారు గానీ, ఆ ప్లాట్‌ఫామ్‌లో ప్రాసెస్ ఏంటో చెప్పలేదు. ఆ ప్రాసెస్ గురించి కూడా చెప్పమని మాకు వాట్సాప్‌లో మెసేజెస్ అయితే పెట్టారన్నమాట. ఈ వీడియోలో అసలు మేము ఏఐ కంటెంట్, ఏఐ సంబంధించిన వీడియోస్‌ని ఎలా క్రియేట్ చేస్తున్నామో, ఆ ప్రాంప్ట్స్ ఏంటో కూడా మీకైతే చెప్పడం జరుగుతుందన్నమాట. అలానే భవిష్యత్తులో ఒక అదిరిపోయే ఏఐ వీడియో మోడల్ అయితే రాబోతుందన్నమాట. అదే క్లింగ్ 3.4 మోడల్ అన్నమాట. త్వరలోనే ఈ మోడల్ హిక్స్‌వీల్ ప్లాట్‌ఫామ్‌లో అయితే అందుబాటులోకి అయితే రాబోతుంది. ఆ మోడల్‌లో ఉన్న ప్రత్యేకతలేంటో ఈరోజు మన ఈవీ కుర్రాళ్ళు లైవ్ ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఈవీ కుర్రాళ్ళు లైవ్. సో ఫస్ట్ అయితే నేను మీకు కొన్ని వీడియోస్ అయితే చూపిస్తానండి. సో ఈ వీడియో చూడండి. వాస్తవానికి ఇది ఏఐతో జనరేట్ చేసిన కంటెంట్ అనమాట. టీవీఎస్ ఐక్యూబ్కి సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్ కంప్లీట్‌గా దీన్ని ఏఐని యూజ్ చేసి క్రియేట్ చేశారు. చూడడానికి చాలా రియలిస్టిక్‌గా అనిపిస్తుంది కదా. అలానే ఇది బజాజ్ చేతక్ వాళ్ళు తమ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ క్రిస్మస్ పోస్టర్ను కూడా ఏఐతోనే క్రియేట్ చేశారన్నమాట. సో ఇలాంటి రీల్స్ కానివ్వండి, ఇమేజెస్ కానివ్వండి, మీరు ఏఐని యూజ్ చేసి క్రియేట్ చేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడైతే మీకు చెప్తాను. సో ఆ వెబ్సైట్ పేరు ఏంటంటే హిక్స్‌ఫీల్.ai అనమాట. ఈ ప్లాట్‌ఫామ్‌లోనే మీకు బోల్డెడ్ ఇమేజ్ జనరేటర్ మోడల్స్ అయితే ఉంటాయి. దానికి ఇక్కడ ఇమేజ్ మీదకి వెళ్ళారనుకోండి, ఇక్కడ ప్రాంప్ట్ ఇవ్వాలన్నమాట. మీరు మోడల్ సెలెక్ట్ చేసుకోవచ్చు. హిక్స్‌ఫీల్డ్ అని, నానో బనానా అని, సీ డ్రీమ్ 4.5 అని, జీపీటీ ఇమేజ్ అని, జీ ఇమేజ్ అని, క్లింగ్ ఓవన్ అని, ఫ్లక్స్ అని, మీకు ఏ మోడల్ కాంటే ఆ మోడల్ సెలెక్ట్ చేసుకుని ప్రాంప్ట్ ఇస్తే మీకు కావాల్సిన ఇమేజ్ జనరేట్ చేస్తుంది అనమాట. అంతేకాకుండా మీకు వీడియోస్లోకి వెళ్తే వీడియో మీద క్లిక్ చేశారనుకోండి, మీరు జనరేట్ చేసుకున్న ఇమేజ్ నుంచి వీడియో జనరేట్ చేద్దాం అనుకున్నా, లేకపోతే టెక్స్ట్ నుంచి వీడియో జనరేట్ చేసుకోవాలనుకున్నా, ఇక్కడ బోల్డ్ అని వీడియో మోడల్స్ ఉంటాయి అనమాట. హిక్స్‌ఫీల్డ్ కానివ్వండి, ఓపెన్ ఏ కానివ్వండి, గూగుల్ వియో కానివ్వండి, వ్యాన్ కానివ్వండి, క్లింగ్, మినీ మ్యాక్స్, క్లింగ్లో మళ్ళీ మల్టిపుల్ వర్షన్స్, క్లింగ్ 2.6, ఈ పర్టికులర్ వీడియో మోడల్ సెలెక్ట్ చేసుకుంటారు. మీకు నచ్చిన ఆస్పెక్ట్ రేషియో సెలెక్ట్ చేసుకుని మీరు ఇక్కడ ప్రాంప్ట్ ఇచ్చి ఎంటర్ మీద క్లిక్ చేస్తే మీరు వీడియోస్ అయితే జనరేట్ చేసుకోవచ్చు అనమాట. అంతేకాకుండా హిక్స్‌ఫీల్డ్లో మీకు సినిమా స్టూడియో అనే ఒక ఆప్షన్ కూడా రీసెంట్గా తెచ్చారు. ఈ సినిమా స్టూడియోలో ప్రత్యేకత ఏంటంటే, మీకు సినిమాటిక్ స్టైల్లో కెమెరాతో ఇమేజెస్ ఎలా తీయచ్చు, ఆర్టిఫిషియల్గా ఆ కెమెరాని సెలెక్ట్ చేసుకుని దాన్ని లెన్సెస్ సెలెక్ట్ చేసుకుని మీరు ఇమేజెస్ అయితే తీయచ్చు. ఆ తర్వాత ఆ ఇమేజ్ ఇన్పుట్తో మీరు సినిమాటిక్ స్టైల్లో వీడియోస్ కూడా జనరేట్ చేసుకోవచ్చు అనమాట. అవి కాకుండా మోషన్ కంట్రోల్ అనే ఒక ఆప్షన్ ఉంది. మీరు ఇన్పుట్ ఇమేజ్ అలానే దానికి సంబంధించిన రెఫరెన్స్ వీడియో ఇస్తే ఆ ఇమేజ్ కాస్త దానికి తగ్గట్టుగా మోషన్ వీడియో కింద కన్వర్ట్ అయిపోతుంది అనమాట. ఇంకా కొత్తగా ఏ ఇన్ఫ్లుయెన్సర్ అనే ఒక ఆప్షన్ తీసుకొచ్చారు. ఈ ఏ ఇన్ఫ్లుయెన్సర్లో మీకు కావాల్సిన ఇన్ఫ్లుయెన్సర్ని ఏ యూజ్ చేసుకుని క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే, బజాజ్ చేతక్ C2501 సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్ని, దానికి సంబంధించిన ఒక ప్రమోషనల్ వీడియోని ఎలా క్రియేట్ చేయొచ్చు. ఒక లేడీ ఆ బండిని నడుపుతున్నట్టు, లేకపోతే ఒక కుర్రాడు ఆ వెహికల్ గురించి, ఈ స్కూటర్ సంబంధించిన రేంజ్ గురించి, బడ్జెట్లో వస్తుందనే సమాచారాన్ని ఎలా చెప్పొచ్చు అనేది నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే నేను ఒక ప్రాంప్ట్ అయితే రాశానండి. ఈ ప్రాంప్ట్ ఏంటంటే, ఇన్పుట్ ఇమేజ్ తీసుకోవాలి. ఒక యంగ్ మ్యాన్ 25 to 25 year old ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ పక్కన నుంచున్నారని చెప్పి దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇచ్చాను. ఇన్పుట్ వచ్చేసరికి నేను ఇచ్చిన ఇన్పుట్ ఇమేజ్ తీసుకుని దానికి తగ్గ ఇమేజ్ అయితే జనరేట్ చేయమని చెప్పి అయితే ఇన్ఫర్మేషన్ ఇది ఇచ్చాను అనమాట. నా ప్రాంప్ట్ అయిపోయిన తర్వాత నేను ఒక ఇన్పుట్ ఇమేజ్ ఇవ్వాలి. ఎందుకంటే బజాజ్ సంబంధించిన C2501 ఎలక్ట్రిక్ స్కూటర్ పక్కన ఆ కుర్రోడ్ నుంచోవాలి కాబట్టి నేను C2501 ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన ఒక ఇమేజ్ అయితే ఇన్పుట్గా ఇస్తున్నాను. ఇచ్చిన తర్వాత మీరు ఏ ఆస్పెక్ట్ రేషియోలో ఆ ఇమేజ్ జనరేట్ చేద్దాం అనుకుంటున్నారో ఆ ఆస్పెక్ట్ రేషియోని సెలెక్ట్ చేసుకోవాలి. 16:9 లేకపోతే 9:16. నేను 16:9 సెలెక్ట్ చేసుకుని జనరేట్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇందులో ఏంటంటే అన్లిమిటెడ్ ఆప్షన్ కూడా ఉంటుంది. మీరు తీసుకున్న ఆ పర్టికులర్ సబ్స్క్రిప్షన్ ప్లాన్ ద్వారా అయితే లింక్ అయి ఉంటుంది అనమాట. నేను ఇప్పుడు అన్లిమిటెడ్ మీద క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత ఇన్ క్యూ అని వస్తుంది అనమాట. జనరేషన్ స్టార్ట్ అయినట్టు అనమాట. నేను సేమ్ ఇదే ఇన్పుట్ ఇమేజ్ ఇచ్చి ఒక లేడీ నైట్ టైమ్ ఆ స్కూటర్ని రైడ్ చేస్తున్నట్టుగా ఒక ప్రాంప్ట్ అయితే ఇస్తున్నాను అనమాట. సో దానికి సంబంధించిన ప్రాంప్ట్ అయితే నేను ఆల్రెడీ టైప్ చేసి పెట్టుకున్నాను. సో మీరు కాంటే ChatGPT యూజ్ చేసి మీరు అనుకుంటున్న జస్ట్ టెక్స్ట్ ఇచ్చేసి దీన్ని బెటర్ ప్రాంప్ట్ చేయమంటే ChatGPT జనరేట్ చేస్తుంది అనమాట. ఆ ప్రాంప్ట్ని మీరు ఇక్కడ పేస్ట్ చేసి అగైన్ మీరు జనరేట్ మీద క్లిక్ చేయమని చెప్పాలి. సో మీకు ఇలా క్యూలోకి వచ్చి కొంతసేపు తర్వాత మీకు ఇమేజ్ జనరేట్ అవుతుంది అనమాట. నేను ఆల్రెడీ ఆ పర్టికులర్ ఇమేజ్ జనరేట్ చేశాను. ఇదిగోండి, చేతక్ 2501 సంబంధించిన మోడల్ ఒక లేడీ నడుపుతున్న ఇమేజ్ ఒకటి, అలానే 2501 పక్కన ఒక కుర్రోడు ఆ స్కూటర్ పక్కన నుంచున్నట్టుగా ఒక ఇమేజ్ జనరేట్ చేయమని రెండు అయితే జనరేట్ చేస్తుంది. ఇప్పుడు మనకి ఇమేజ్ జనరేట్ అయిపోయింది. దీని తర్వాత మనం వీడియోస్ కన్వర్ట్ చేయాలి కాబట్టి దానికోసం నేను వీడియో జనరేటర్ మోడల్ యూజ్ చేస్తున్నాను. వీడియోలోకి వెళ్తున్నాను. సో నేను ఏం చెప్దాం అనుకుంటున్నానంటే, చేతక్ స్కూటర్ పక్కన ఆ కుర్రోడు ఉంది, చేతక్ స్కూటర్ బడ్జెట్ స్కూటర్, అలానే 113 కిలోమీటర్ రేంజ్ వస్తుందని చెప్పి చెప్పాలనుకుంటున్నాను. సో నేను ఆ ప్రాంప్ట్ అయితే ఇక్కడ మెన్షన్ చేశాను. అలానే నేను ఇన్పుట్ ఇమేజ్ కింద జనరేట్ చేసుకున్న ఇమేజ్ అయితే ఇస్తున్నాను. అలానే కింద మీ మోడల్ సెలెక్ట్ చేసుకోమని చెప్తున్నాను అనమాట, ఏ క్వాలిటీలో అని చెప్పి. నేను 1080p సెలెక్ట్ చేసుకుని ఆస్పెక్ట్ రేషియో సెలెక్ట్ చేసుకున్న తర్వాత
సో ఇమేజ్ అప్లోడ్ అయిన తర్వాత ఇక్కడ జనరేట్ మీద క్లిక్ చేస్తున్నాను నేను. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది అనమాట. సో ఇదే ప్రాసెస్ ఇప్పుడు లేడీ సంబంధించిన ఇమేజ్ ని కూడా నేనైతే అప్లోడ్ చేస్తానండి. అప్లోడ్ అయిన తర్వాత ఈ ఇమేజ్ లో లేడీ బండి నడుపుతున్నట్టుగా నైట్ టైము దానికి సంబంధించిన ప్రాంప్ట్ ఇచ్చేసాను. దాని జనరేట్ మీద క్లిక్ చేశాను. సో ఇలా మీకు వీడియో జనరేషన్కి అయితే కొంత టైం అయితే పడుతుంది అనమాట. సో మనకైతే ఫస్ట్ వీడియో జనరేట్ అయిపోయింది, ఒకసారి చూద్దాం. Bajaj Chetak 2501 comes in budget pricing and range of 113 kilometers. సో మీకు ఫస్ట్ వీడియో అయితే జనరేట్ అయిపోయింది కదండి. ఇక్కడ జనరేట్ అయిన వీడియోని ఇక్కడ రైట్ క్లిక్ చేసి డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే మనకి వీడియో అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నైట్ రైడ్ కింద చేతక్ C2501 మీద లేడీ నడిపితే ఎలా ఉంటుందో వీడియో చూడండి. మనకు కావాల్సిన ఫ్రేమ్స్లో మన వీడియోస్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. క్రియేట్ చేసుకుని దాన్ని మర్చి చేసుకుని ఫైనల్గా మన అవుట్పుట్ అయితే జనరేట్ చేసుకోవచ్చు అనమాట. ఇదే ప్రాసెస్ మనకి ఈవీ రిలేటెడ్ వీడియోస్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. అది కాకుండా ఇప్పుడు మెయిన్ థింగ్ ఏంటంటే ఇప్పుడు హిక్స్ఫీల్డ్లో క్లింగ్ 3.0 సంబంధించిన మోడల్ ఫస్ట్ టైం అయితే యాక్సెస్లోకి రాబోతుంది అనమాట. ముఖ్యంగా ఏ జనరేటెడ్ వీడియోస్లో నెక్స్ట్ లెవెల్లోకి అయితే తీసుకురాబోతున్నట్టుగా చెప్తున్నారన్నమాట. సో ఇందులో కొన్ని ప్రత్యేకతలు కూడా ఉన్నాయన్నమాట. సో ఇక్కడ క్లింగ్ 3.0 చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు మనకి వీడియో జనరేటర్ మోడల్స్లో కన్సిస్టెన్సీ వీడియోస్ జనరేట్ చేయడం కొంచెం కష్టంగా ఉండేది. బట్ క్లింగ్ 3.0లో ప్రత్యేకత ఏంటంటే మీరు అప్ టు 15 సెకండ్స్ వరకు కన్సిస్టెన్సీ వీడియో జనరేట్ చేసుకునే అవకాశం అయితే ఉందన్నమాట. మోర్ రియలిస్టిక్ గా వీడియో జనరేట్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అలానే క్వాలిటీ పరంగా చూసుకున్నట్లయితే 4K క్వాలిటీతో 60 ఫ్రేమ్స్ తో మనకి వీడియో జనరేట్ చేసుకునే అవకాశం అయితే ఉన్నట్టుగా అయితే చెప్తున్నారు అనమాట. సో మోర్ రియలిస్టిక్ గా ఫిజిక్స్ రిలేటెడ్ మోషన్స్ ని కూడా ఒబే చేస్తూ క్లింగ్ 3.0లో అప్గ్రేడ్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట. అలానే మీరు ఒక ఇన్పుట్ ఇమేజ్ ఇచ్చి దానికి సంబంధించిన కంటెస్ట్ కి తగ్గట్టుగా మల్టిపుల్ సీన్స్ లాంటివి కూడా జనరేట్ చేసుకునే అవకాశం అనేది క్లింగ్ 3.0లో అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది అనమాట. మీరు కమ్యూనిటీ ప్రకారంగా కింద మెసేజ్ చూసినా కూడా చాలా మంది ఎక్సైటెడ్ గా ఉన్నట్టుగా చెప్తున్నారు క్లింగ్ 3.0లో. కారణం ఏంటంటే ఇప్పటి వరకు ఉన్న వీడియో జనరేటర్ మోడల్స్ కి నెక్స్ట్ లెవెల్లో అవుట్పుట్స్ అయితే జనరేట్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. మనకి వీడియో విత్ ఆడియోతో కూడా మన క్లింగ్ 3.0 మోడల్ వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. ఈ మోడల్లో మోర్ కన్సిస్టెన్సీ మీద ఫోకస్ పెట్టడం కానివ్వండి, క్వాలిటీ రిలేటెడ్ అవుట్పుట్ మీద అయితే క్లింగ్ 3.0 మీద అయితే ఫోకస్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అలానే ఓమ్ని అనే ఒక పదాన్ని వాడుతున్నారు. సో ఓమ్ని అంటే నథింగ్ బట్ ఒకటే ఇన్పుట్ ఇమేజ్ తో మనకి హై క్వాలిటీ అవుట్పుట్ జనరేట్ చేసుకునే అవకాశం అనేది ఓమ్ని రిలేటెడ్ గా అయితే ఒక మాట అయితే చెప్తున్నారు అనమాట. అలానే హిక్స్ఫీల్డ్ మోడల్లో మీకు మల్టిపుల్ సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ అయితే ఉంటాయన్నమాట. సో ముఖ్యంగా అల్టిమేట్, క్రియేటర్ అనేవి పాపులర్ సబ్స్క్రిప్షన్ ప్లాన్స్. అల్టిమేట్ లో వచ్చేసరికి మీకు 1200 క్రెడిట్స్ అయితే వస్తాయి అనమాట. క్రియేటర్ లో వచ్చి 6000 క్రెడిట్స్ వరకు వస్తాయి. మీకు ఇమేజ్ జనరేషన్ కానివ్వండి, నానో బనానా, క్లింగ్ మోడల్, వీడియో జనరేషన్ మోడల్స్ అన్ని కూడా యాక్సెస్ లో ఉంటాయి. ఇమేజ్ జనరేషన్ లో మోస్ట్లీ అన్లిమిటెడ్ యాక్సెస్ అనేవి మీకు అల్టిమేట్ మోడల్ నుంచి అయితే మీకు లభిస్తుంది అనమాట. సో చూసారు కదండి ఎలా మీరు ఈ ప్రాసెస్ యూజ్ చేసుకుని హిక్స్ఫీల్డ్ ప్లాట్ఫామ్ లో మీకు కావాల్సిన ఏ వీడియోస్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. అంతేకాదు మోస్ట్ అడ్వాన్స్డ్ వీడియో మోడల్ క్లింగ్ 3.0 కూడా ఈ హిక్స్ఫీల్డ్ ప్లాట్ఫామ్లో అయితే త్వరలో లైవ్ అవ్వబోతుంది అనమాట. వచ్చిన తర్వాత ఈవీ రిలేటెడ్ కంటెంట్స్, రీల్స్ కానివ్వండి, ఇమేజ్ కానివ్వండి, ఇంకా మోర్ రియలిస్టిక్గా, ఇంకా మోర్ కన్సిస్టెంట్ ఫ్రేమ్స్తో మనం అయితే వీడియోస్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు కూడా హిక్స్ఫీల్డ్ ప్లాట్ఫామ్లో టెక్స్ట్ ఇమేజ్ క్రియేట్ చేద్దాం అనుకున్నా, లేకపోతే వీడియోస్ క్రియేట్ చేద్దాం అనుకున్నా, దీనికి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాం. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కూడా లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.